హైదరాబాద్ మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. చందునాయక్ తాండాలో పాఠశాలలోని మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ జరగడంతో 43 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన గంట తర్వాత కడుపు నొప్పితో విద్యార్థులు బాధపడ్డారు. దీంతో విద్యార్థులను కొండాపూర్ ఏరియా హాస్పిటల్కు తరలించారు. ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురైనట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. టీచర్లు ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. 6గురిని నానక్రామ్గూడలోని రెయిన్బో ఆసుపత్రి తరలించారు. మిగతా విద్యార్థులను కొండాపూర్ ఏరియాల ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రకారం మార్నింగ్ వాళ్ళు నిర్మల్ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ వాళ్ళు బోండా తిన్నారు. మధ్యాహ్నం లంచ్ విత్ పప్పు కర్రీ తిన్నారు. లంచ్ తర్వాత ఎవ్రీ ఫ్రైడే అక్షయ పాత్ర వాళ్ళు స్వీట్ ఇస్తారు, సేమియా పాయసం. సో అది తిన్నాక పిల్లలు చెప్పేదాన్ని బట్టి అవన్నీ తిన్నాక 10 minutes తర్వాత వామిటింగ్ స్టార్ట్ అయ్యాయని చెప్పారు. సో ఏంటంటే మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కూడా ఉన్నారు. అంటే వాటర్ శాంపుల్స్, ఫుడ్ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేశాము. సో బేస్డ్ ఆన్ ద రిపోర్ట్స్ మనం ఏమై ఉంటుంది అనేది, మెయిన్గా ఇట్లాంటివి ఫుడ్ వాటర్తోనే వస్తాయి. సో రిపోర్ట్స్ని బట్టి మనం మైట్ బి దేనితోనై ఉంటుంది అన్నది మనకు క్లారిఫికేషన్ ఇస్తాము.